వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో కొంత ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో లీక్ అయినట్లు కనిపిస్తోంది. అవెంజర్స్ డూమ్స్డే మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ తరహాలోనే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. పాత్రల గమ్యం ఏంటో తెలుసుకోవడానికి మనం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, అయితే ఈ సినిమాలో చాలా మరణాలు సంభవించబోతున్నాయని అర్థమవుతోంది. కాకపోతే సినిమా చివరలో ఒక ట్విస్ట్ ఉంది. సమయం వృధా చేయకుండా విషయంలోకి వెళ్దాం. ఇది కేవలం లీక్ మాత్రమే. వీటిని అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి జాగ్రత్తగా వినండి. కానీ చాలామంది ఇన్సైడర్లు సినిమాలోని ప్రధాన వివరాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇది దాదాపు పూర్తి సినిమా లీక్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఇది నిజమైతే, మీకు స్పాయిలర్స్ ఇష్టం లేకపోతే ఇప్పుడే వీడియోను స్కిప్ చేయండి. కానీ ఒకవేళ చూస్తే దీని గురించి మీ అభిప్రాయాన్ని చివరలో చెప్పండి. అవెంజర్స్ డూమ్స్డే టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఉన్న ఎర్త్ పై న్యూయార్క్ నగరంలో ప్రారంభమవుతుంది. అక్కడ అతను డెడ్ పూల్ మరియు వోల్వరైన్లతో పోరాడుతుంటాడు. బీస్ట్ తయారు చేసిన ప్లానెట్ కిల్లింగ్ బాంబ్తో వారినక్కడికి పంపిస్తారు. తమ సొంత విశ్వాన్ని ఇన్కర్షన్ నుండి రక్షించుకోవడానికి టోబీ మ్యాగ్వైర్ ప్రపంచాన్ని నాశనం చేయడమే వారి లక్ష్యం. టోబీ హ్యూ జాక్మన్ అండ్ వోల్వరైన్తో పోరాడతాడు. కానీ వోల్వరైన్ ఆ పరికరాన్ని అమర్చడంలో విజయవంతమవుతాడు. అది పేలినప్పుడు వోల్వరైన్ అక్కడే ఉండిపోతాడు. దాంతో టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్, వోల్వరైన్ మరియు ఆ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇది టోబీ ఉన్న ఎర్త్, ఎక్స్మెన్ ఎర్త్ కాదు. ఈ మరణాల గురించి నేను చివరిలో మాట్లాడతాను. లెగసీ క్యారెక్టర్లు చనిపోవడం నాకిష్టం లేదు, కానీ చివరిలో వారు చూపించేదాన్ని బట్టి ఇది ఓకే అనిపించవచ్చు. ఎక్స్మెన్ ఇప్పటికే ఇలాంటి ఇన్కర్షన్లను ఎదుర్కొన్నారని, అందుకే ఒక భూమిని పేల్చే టెక్నాలజీ వారి దగ్గర ఉందని తెలుస్తోంది. డెడ్ పూల్ తప్పించుకుని తన సొంత ఎర్త్కు తిరిగొస్తాడు. చార్ల్స్ ఎగ్జేవియర్ నాశనమైన ప్రపంచాన్ని చూసి బాధపడతాడు. కానీ వారికి వేరే దారి లేదు. ఒకరిని కాపాడటానికి ఇంకొకరిని చంపడం కరెక్ట్ కాదు. కానీ రెండు విశ్వాలు అంతమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు వేరే దారి ఉండదు. తరువాత సీన్ టోనీ స్టార్క్ అంత్యక్రియలకు కట్టవుతుంది. ఇది కొత్త విషయం. స్టోన్స్ని తిరిగిచ్చే ముందు స్టీవ్ యాంట్మ్యాన్తో సహా కొందరు హీరోలతో మాట్లాడతాడు. అతను గతంలోకి వెళ్లి పెగ్గీతో ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. వారికొక కొడుకు పుడతాడు. అతనికి బక్కీ పేరు పెడతాడు. ఒకరోజు లోకీ వారిని మీట్ అవుతాడు. ఇది లోకీ సీజన్ 2 ముగింపుకు ముందు జరుగుతుంది. లోకీ స్టీవ్కు టీవీఏ గురించి చెప్పి ఈ టైమ్ లైన్ని త్వరలో తొలగిస్తారని హెచ్చరిస్తాడు. ఎందుకంటే స్టీవ్ అక్కడ ఉండకూడదు. లోకీ వారికొక మార్గం చూపిస్తాడు. వారు లేని వేరే విశ్వానికి, అంటే ఫెంటాస్టిక్ ఫోర్ విశ్వానికి తీసుకెళ్తాడు. వెళ్లే ముందు లోకీ తనని మీట్ అవ్వడానికి స్టీవ్కు ఒక స్పెషల్ కార్డ్ ఇస్తాడు. స్టీవ్ మరియు అతని కుటుంబం అక్కడ 10 ఏళ్లు నివసిస్తారు. ఆ తరువాత డాక్టర్ డూమ్, సూ స్టార్మ్ మరియు ఫ్రాంక్లిన్లను మీట్ అవుతారు. వారికి ఒకరికొకరికి తెలుసు. డూమ్ రీడ్ రిచర్డ్స్తో మాట్లాడడానికి వస్తాడు. ఇన్కర్షన్ల గురించి హెచ్చరించి వారి విశ్వం నెక్స్ట్ ప్రమాదంలో ఉందని చెబుతాడు. వారందరూ తనతో కలిసి ఎర్త్ 616కి రావాలని ప్లాన్ చెబుతాడు. అలాగే వేరే విశ్వం వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడుగుతాడు. స్కానింగ్ చేయగా స్టీవ్ కుటుంబాన్ని గుర్తిస్తారు. వారు స్టీవ్ని కలిసి పరిస్థితి వివరించి 616 అవెంజర్స్ను డూమ్ ప్లాన్కు ఒప్పించమని కోరతారు. స్టీవ్ మాటపై నమ్మకంతో అవెంజర్స్ డూమ్ మాట వింటారు. డూమ్ తనని తాను హీరోగా చిత్రీకరించుకుంటాడు. తరువాత వారు ఎక్స్మెన్ విశ్వానికి వెళతారు. కానీ ఎక్స్మెన్ వారిని అటాక్ చేస్తారు. ఎందుకంటే వారు ఎవరినీ నమ్మరు. ప్రతి ఎర్త్ పై పెద్ద క్యానన్స్ నిర్మించి విశ్వాలను విరదీయడం ద్వారా ఇన్కర్షన్లను ఆపవచ్చని రీడ్ మరియు డూమ్ వివరిస్తారు. ఇదిలా ఉండగా బ్రతికి ఉన్న లోకీని కలవడానికి స్టీవ్ ఆ కార్డ్ సహాయంతో థార్ని టీవీఏకి తీసుకెళ్తాడు. కానీ అక్కడ అందరూ చనిపోయి ఉంటారు. లోకీ హృదయాన్ని ఎవరో తీసేసి ఉంటారు. దీనికి డూమ్ బాధ్యతుడని వారు గ్రహిస్తారు. స్టీవ్ తిరిగి వచ్చి డూమ్ను నిలదీస్తాడు. డూమ్ తన అసలు ప్లాన్ బయటపెడతాడు. మల్టీవర్స్ నాశనమైతే దాన్ని తన ఇష్టానుసారం నిర్మించి తన చనిపోయిన కుటుంబాన్ని బ్రతికించుకోవాలని అనుకుంటాడు. స్టీవ్ ఆ విశ్వంలో ఉండడం వల్లే అక్కడ ఇన్కర్షన్ మొదలైందని, దానివల్ల తన కుటుంబం చనిపోయిందని డూమ్ స్టీవ్ను నిందిస్తాడు. పగతో డూమ్ స్టీవ్ కొడుకును అతని ముందే చంపేస్తాడు. ఇది చాలా డార్కెస్ట్గా అనిపిస్తుంది. అవెంజర్స్, ఎక్స్మెన్ మరియు ఫెంటాస్టిక్ ఫోర్ కలిసి డాక్టర్ డూమ్ పై అటాక్ చేస్తారు. భారీ యుద్ధం జరుగుతుంది. చివరకు విశ్వాలన్నీ ఒకదానికొకటి ఢీకొంటూ నాశనమైపోయి డూమ్ తప్ప అందరూ చనిపోతారు. డూమ్ లోకీ శక్తులను దొంగలించి బ్యాటిల్ వరల్డ్ను సృష్టిస్తాడు. అందరినీ పునరుజ్జీవింపజేసి వారి జ్ఞాపకాలను చెరిపేస్తాడు. బ్యాటిల్ వరల్డే అసలైన ప్రపంచమని వారు నమ్ముతారు. డూమ్ దానికి చక్రవర్తిగా సింహాసనంపై కూర్చుంటాడు. ఇది మూవీ లీక్. డూమ్ అందరినీ బ్రతికిస్తాడు కాబట్టి మరణాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు వేరే వేరియంట్లు కాదు. అదే వ్యక్తులు తిరిగి వస్తారు. సీక్రెట్ వార్స్లో వారికి జ్ఞాపకాలు రావచ్చు. ఇన్ఫినిటీ వార్ లాగే ఇది కూడా అందరూ చనిపోయి మళ్లీ రావడం. కాబట్టి సీక్రెట్ వార్స్లో అందరూ ఉండబోతున్నారు. ఒకవేళ మూవీ లీక్ నచ్చినట్లయితే కామెంట్లలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.